అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 35 నుంచి మనం చూస్తే, ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుకొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా 39వ వచనం మనం చూస్తే, ఓరకుండుమని ముందర నడుచుచున్న వారు వారిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేశాను. ప్రియులారా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏదైతే ఉందో అదే సందర్భం మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందండి. దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలనుకున్నప్పుడు, దేవుని యొక్క వెలుగు మన కుటుంబంలో ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటే కనుక, మనం చుట్టుపక్కన వాళ్ళు మాట్లాడే మాటలు మనం ఎప్పుడూ పట్టించుకోకూడదు. యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క అతని చల్లటి కరుణ, యేసుక్రీస్తు వారి యొక్క దయ ఈయన మీద పడినట్లుగా ఈయన కేకలు వేసి పిలిచినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఏం చేశారో మనం గమనించాం. గద్దించారు, ఊరకుండమని గద్దించారు. అసలు అతని జీవితం పట్ల ఈ గద్దించినటువంటి వాళ్ళకి అధికారం ఎక్కడుంది మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే మన జీవితంలో కూడా అధికారం లేనటువంటి వారు ఎవరికి మన జీవితం మీద అధికారం లేదండి. మన జీవితం అనేది, మన ఆత్మీయ జీవితం అనేది, లేదా ఈ భూమి మీద మనం వచ్చామంటే అది కేవలం దేవుని యొక్క కృప ద్వారానే మనం వచ్చాం. ఆయన కృపను బట్టే మనం ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 44:2 వచనంలో మనం చూసామనుకోండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైనటువంటి దేవుడు అనే మాటలు మనం గమనించవచ్చు. మనల్ని సృష్టించింది దేవుడు, మనల్ని ఈ భూమి మీదకి పంపించింది దేవుడు, మనకు సమస్తము దయచేసేది దేవుడు, మన ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేది దేవుడు, ముదిమి వచ్చే వరకు ముద్దాడేది దేవుడు, హత్తుకునేది దేవుడు. మన జీవితంలో ఏదైనా కానీ దేవుని కృపను బట్టే మనం పొందుకుంటున్నప్పుడు మన జీవితం మీద సర్వ హక్కులు కూడా దేవునికి మాత్రమే ఉంటాయండి. అయితే మనం ఎలా ఉంటామంటే, ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఎదుటివారిని చూసే తత్వం అనేది మనలో ప్రారంభమై అది ఎప్పుడు ఎదుటివారిని చూసే తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే చూడండి, కొంతమంది పబ్లిక్లో బైబిల్ని తీసుకువెళ్ళటానికి కూడా ఇష్టపడరండి. పబ్లిక్లో నేను క్రిస్టియన్ అని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరండి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడరండి. దేవుని వాక్యాన్ని స్టేటస్ పెడతానికి ఇష్టపడరండి. దేనికయ్యా అంటే, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అని ఆలోచించే స్వభావం అనేది సహజంగా ఉంటూ ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ ఎదుటివారి గురించి కనుక ఆలోచించి, ఇక్కడ మనకి ఈ సందర్భంలో కనిపించినటువంటి గుడ్డివాడు ఎవరైతే ఉన్నారో ఆయన గనక ఎదుటివారి మాటలను గనక విని, ఆ మాటలకు వారి గద్దింపుకు భయపడి గనక యేసుక్రీస్తు వారిని పిలవకపోయినట్లయితే గనక అతడు చూపు పొందేవాడు కాదండి. ఎప్పుడైతే ఎంతమంది గద్దించినా, పబ్లిక్ అంతా గద్దించినా కానీ ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా మరి ఎక్కువగా కేకలు వేసినట్టుగా మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. లూకా సువార్త 18వ అధ్యాయం మనం చూస్తానండి, 39వ వచనం మనం చూద్దాం. ఓరకుండుమని ముందర నడుచుచున్న వారు వాడిని గద్దించిరి కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకురమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచును అని అడగగా, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. అందుకు యేసు, చూపు పొందుము, 42వ వచనం మనం చూస్తే, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవునిని మహిమపరచుచు ఆయనను వెంబడించను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేశారు. ఎప్పుడైతే ప్రియులారా ఎదుటివారి మాటలు మనం పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఎప్పుడు ప్రభు మీద ఆధారపడితే కనుక మన జీవితాన్ని చూసి కూడా చాలామంది దేవుని మహిమపరిచే విధంగా, మనం కూడా అనేక మంది జీవితాలలో వెలుగులు నింపే విధంగా ముందుకు వెళ్ళగలం. ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు భావించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, ఎన్నో లోతైన విషయాలను తండ్రి ఈ డైలీ డివోషన్స్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ మాటల ద్వారా తండ్రి ఎవరైతే బలపడుతున్నారో, ఎవరైతే దీవెన పొందుకుంటున్నారో తండ్రి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఈ మాటలు విని
ప్రభు అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభు ఈ పరిచర్యను కూడా బలపరచండి, దీవించండి తండ్రి. అనేక ప్రాంతాలకు తండ్రి మీ సత్యమైనటువంటి స్వచ్ఛమైన వాక్యాన్ని తీసుకెళ్తూ తండ్రి కృప చూపించండి. ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.